రాజీనామాకు సిద్ధమయ్యారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. త్వరలోనే దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. రాజీనామాకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు దానం, కడియం. దసరా తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనబడుతోంది. రాజీనామా లేఖలను స్పీకర్కు అందించనున్నారు నేతలు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ చేరినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు దానం నాగేందర్. ఇటు కడియం కుమార్తె కావ్య కోసం ఎన్నికల ప్రచారం చేశారు కడియం. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశిస్తున్నారు దానం నాగేందర్. మరోవైపుగా టికెట్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిరాకరించినట్టు తెలుస్తోంది. సో ఇద్దరు కూడా మళ్ళీ తమ యొక్క విశ్వసనీయతను, ప్రజలు తమకున్నటువంటి ఆదరాన్ని, ప్రజలు తమకున్నటువంటి బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు కూడా రాజీనామా చేయాలనుకుంటున్నారు. ఇద్దరు కూడా ఎంపీ ఎన్నికల కంటే మునిపే, పార్లమెంట్ ఎన్నికల కంటే మునిపే కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. ఒకరేమో డైరెక్ట్గా పోటీ చేస్తే ఇంకొకరేమో తన కుమార్తెని వరంగల్ బరిలో నిలిపి తను కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, హరీష్ రావు, ఇతరత్ర నేతలు, కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడడాన్ని, అంటే వీళ్ళందరూ సీనియర్ ఎమ్మెల్యేలు కాబట్టి కౌశిక్ రెడ్డి లాంటి మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కూడా తమ నిందించడాన్ని సహించలేకపోతున్నామని ఒక భావంలో ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు డిప్యూటీ సీఎంగా పనిచేశారు కడియం శ్రీహరి కాబట్టి ఆయన కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రజల ఆదరణ ఉంది, ఆదరాభిమానులతోనే మళ్ళీ గెలుస్తానని ఒక భావనలో కడియం శ్రీహరి ఉన్నారు. అందుకే ఆయన రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇటు దానం నాగేందర్ కూడా అవసరమైతే జూబ్లీహిల్స్ బరిలో దిగుతానని చెప్పుకొచ్చారు కాబట్టి ఆయన కూడా రాజీనామా చేసే అవకాశం కనబడుతోంది. అన్ని రకాలుగా సంసిద్ధం చేసుకుని పెట్టుకుని ఉన్నారు. ఏ క్షణమైన దసరా విజయదశమి తర్వాత అటు స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాని సమర్పించే అవకాశం కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఇద్దరు రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ రాజీనామాకు సంబంధించి ఇదే ఆలోచనలో మిగిలినటువంటి 8 మంది కూడా ఉన్నారా? వీళ్ళిద్దరూ డైరెక్ట్గా దానం నాగేందర్కి ఎఫెక్ట్ అవుతుంది, ఆయన ఎంపీగా కంటెస్ట్ చేశారు కాబట్టి. కడియం శ్రీహరి డైరెక్ట్గా ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయకపోయినా తన కూతురుతో ప్రచారం చేశారు. మిగిలిన వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారు కూడా దాదాపుగా ఇదే రకమైనటువంటి ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి, సవాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇదే రకమైన బాటలో వెళ్ళే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే దానం నాగేందర్ ఏమో బీఆర్ఎస్ పార్టీ పైన గుర్తు పైన గెలిచి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశారు. కడియం శ్రీహరి నిజంగానే కూతురు ఎన్నికల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ ఓటు వేయాలి, చేయి గుర్తుకు అనే ప్రచారం చేశారు. సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటివరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తే స్పీకర్ కార్యాలయం, సుప్రీంకోర్టు సూచించినట్టు వీళ్ళిద్దరు మాత్రమే, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు మాత్రం ఇంతవరకు స్పీకర్ కార్యాలయానికి రిప్లై ఇవ్వలేకపోయారు. సమయం అడిగారు, మాకు ఇంకా సమయం కావాలనేటువంటిది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే దానం నాగేందర్ పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటిది దాదాపు చర్చ జరుగుతున్న నేపథ్యంలో కడియం శ్రీహరి కూడా మొన్న వరంగల్లో మాట్లాడినటువంటి సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. కవిత లిక్కర్ కేసు అవినీతికి సంబంధించిన విషయంలో భాగంగా ఆ పార్టీ నుంచి దూరంగా ఉండాలనుకున్నాను, అందులో భాగంగా పార్టీ మారాను, కాంగ్రెస్ లోకి వచ్చాననేటువంటిది క్లారిటీ ఇచ్చారు మొన్న. వీళ్ళిద్దరూ రిప్లై ఇవ్వలేదు, రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానం అండ్ కడియం ఇద్దరు కూడా మరి దసరా కంటే ముందుగానే రాజీనామా చేసి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. దానం నాగేందర్ అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను, దాన్ని రాజీనామా చేసి జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేస్తాను, ఖైరతాబాద్ నుంచి పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని పూర్తిగా బలపరుస్తాను, వారి విజయం కోసం కృషి చేస్తాననేటువంటి ఒక అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. ఈ అంశంలో ఇమీడియట్ గా జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఎవరు పేరు తెరపైకి తీసుకోవాలి, ఎవరైతే. ఒక్కసారి కడియం శ్రీహరి కూడా గతంలో ఒక మీటింగ్ లో ఇదే నా చివరి ఎన్నికని మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ పోటీ చేసేది లేదు, ఇది నా చివరి ఎన్నికలని ఆనాడే చెప్పాను, ఎన్నికలప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇది నా చివరి ఎన్నికలు. నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ పోటీ చేసేది లేదు, ఇది నా చివరి ఎన్నికలని ఆనాడే చెప్పాను, ఎన్నికలప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. రైట్, గత ఎన్నికల సమయంలోనే నా చివరి ఎన్నిక అని నేను చెప్పుకొచ్చాను, మళ్ళీ చెప్తున్నాను అంటున్నాను. మరి ఇప్పుడు రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ఎవరైనా కొత్త వారికి అవకాశం ఇస్తారా, మళ్ళీ ఆయన పోటీ చేస్తారా, ఎలా ఉండబోతుంది మధు? ఎగ్జాక్ట్లీ, నిజంగా ఆయన చివరి ఎన్నికలు అన్నారు కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఒకవేళ నిజంగా రాజీనామా చేసిన తర్వాత వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో మరి కడియం పోటీ చేస్తారా, పోటీకి దూరంగా ఉంటారా అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది. మరి ఎమ్మెల్సీగా పార్టీ ఒకవేళ అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో?
మరి ఎలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయనేటువంటి కూడా చర్చ ఉంది గత కొంతకాలంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక లైన్ తీసుకున్నారు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత. ఫస్ట్ కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారికి ప్రయారిటీ, తర్వాత రీసెంట్ గా ఎన్నికల్లో గెలిచినటువంటి వారికి ప్రయారిటీ అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు పార్టీ బలోపేతం కోసం కావచ్చు, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్ల పరంగా అన్ని రకాలుగా కూడా. మరి ఆ నేపథ్యంలో కడియం శ్రీహరి స్టెప్ ఎలా ఉండబోతుంది అనేటువంటి చర్చ ఉంది. ఇక దానం నాగేందర్ విషయంలో అయితే ఖచ్చితంగా మనం చెప్తా ఉన్నాం, వాటి ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో పక్కా ఆధారాలను సమర్పించింది బీఆర్ఎస్ లీగల్ టీం కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ, ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టు, రీసెంట్ గా స్పీకర్ కార్యాలయానికి ఇచ్చినటువంటి మళ్ళీ ఒక్కసారి ఆ వివరణ వీరి వివరణ కూడా కోరారు వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత. దాంట్లో కూడా వీళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. మరిన్ని ఆధారాలు, క్లిప్పింగ్స్, లింక్స్, తర్వాత పేపర్ కట్టింగ్స్, గతంలో వాళ్ళు ఎక్కడెక్కడ పాల్గొన్నారు అనేటువంటి సమాచారం ఇదంతా మరొకసారి స్పీకర్ కి ఇచ్చారు. స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారనేటువంటి చర్చ ఉంది గత కొంతకాలంగా. కానీ దసరా కంటే ముందుగానే రాజీనామా చేయాలనే ఆలోచనలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది ఈ అంశానికి సంబంధించి. ఒకవేళ నిజంగా ఆ సిచ్యువేషనే ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఈ మూడు కూడా మొత్తం ఈ ఖైరతాబాదు, స్టేషన్ గన్పూర్, జూబ్లీహిల్స్ 3 ఎన్నికలు ఒకేసారి జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ నిర్ణయం పైనే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. ఒకవేళ 2 జూబ్లీహిల్స్ తో పాటు ఉప ఎన్నికలను ఫేస్ చేసే సిచ్యువేషన్ కాంగ్రెస్ ఎట్లా ఫేస్ చేస్తుంది, ఎట్లా వెళ్ళాలి గ్రౌండ్ లోకి అనేటువంటి దానిపైన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళు మాత్రం ప్రజల నుంచి జరుగుతున్నటువంటి ఒత్తిడి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ప్రచారం, ముఖ్యంగా బీఆర్ఎస్ వీరిపైన చేస్తున్నటువంటి ప్రచారం పైన ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానం నాగేందర్ అయితే రాజీనామాకు సంసిద్ధంగా ఉన్నాననేటువంటి ఆల్రెడీ అధిష్టానాన్ని చెప్పేశారు. కడియం శ్రీహరి ఏమో ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు. కవిత లిక్కర్ కేసు వల్ల నేను పార్టీ మారాను అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే పార్టీ మారాను అనేటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది కడియం శ్రీహరి మాట్లాడినటువంటిది. ఇవన్నీ చూస్తా ఉంటే జరుగుతున్న పరిణామాల్లో ఇద్దరు రాజీనామా చేసి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. స్థానిక సంస్థలకు ఒకవైపు ఆల్రెడీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, దానం నాగేందర్ కానివ్వండి తప్పించుకునే అవకాశం లేదు. బికాజ్ ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేశారు కాబట్టి. కానీ కడియం విషయంలో కానివ్వండి, మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా మేము పార్టీలో చేర్చుకోలేదు, కేవలం మాకు మద్దతుగా ఉన్నారు అనేటువంటి మాటని మాట్లాడుకొచ్చారు. మొన్న ఈ మధ్య ఆర్టీవీతో మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ అదే చెప్పుకొచ్చారు. అంటే వారు మా పార్టీలో లేరు, మాకు కేవలం మద్దతుగా ఉన్నారు అంతే, మా పార్టీలో మెంబర్షిప్ కూడా లేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్కే డబ్బులు కడుతున్నారు వారి రకంగా మాట్లాడుకొచ్చారు. అంటే కడియం శ్రీహరి కూడా రాజకీయంగా ఆయన ఆరోపణలు, అభియోగాలు, సవాలు ఎదుర్కోవచ్చు, కానీ లీగల్గా మాత్రం ఆయన కూడా పెద్దగా ఏం చేసే అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి ఒక ధీమా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ దానం నాగేందర్ విషయంలోనే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్గా ఉండబోతున్నారు. సో దానం రాజీనామా చేస్తే తిరిగి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తన పార్టీలోకి వస్తానన్నా, లేకపోతే తనని ఆహ్వానించే అవకాశం కానీ, కాంగ్రెస్ పార్టీ తమ దగ్గరే ఉంచుకొని దానంకి మంచి హోదా కల్పించే అవకాశం కానీ ఏముండబోతుంది? తన పొలిటికల్ కెరీర్ ఏం కాబోతోంది? దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నారు. నిజంగానే పార్టీ దృష్టికి తీసుకెళ్లారు, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఒక క్లారిటీ ఇంకా తీసుకోలేదు. రాజీనామా చేస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి, దాన్ని బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తాయి, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే పార్టీ ఎలాంటి నిర్ణయం ఉండాలనేటువంటిది చర్చిస్తా ఉన్నారు, ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ప్రధాన అంశం కాంగ్రెస్ పార్టీ ముందుంది, ఒక స్పెషల్ జీవోతో ముందుకు వెళ్లాలనుకుంటుంది. సో దానికంటే ముందు ఈ పరిణామాలు జరిగితే ఇంకా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన కానీ ప్రభుత్వం పైన అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దానం సంబంధించినటువంటి విషయంలో మాత్రం పక్కా ఆధారాలు ఉన్నాయి. కడియం శ్రీహరి విషయంలో కూడా ప్రచారం చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి. మరొక ఎమ్మెల్యే ఉన్నారు, స్పీకర్ గా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారుడుగా పనిచేస్తా ఉన్నారు. సో ఆయన పైన కూడా వేటు వేసేటువంటి అవకాశం ఉంది. కానీ టెక్నికల్ గా సంబంధించినటువంటి ఇందాక మాట్లాడినట్టు టెక్నికల్ ఆధారాలు లేవు. స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి దానం విషయంలో మాత్రం పక్కాగా నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి ఏం చేస్తారో. ఈ దసరా లోపు రాజీనామా చేసి ప్రజల్లోకి ఒక రాజీనామా చేశాము, మేము పార్టీలో జాయిన్ అయ్యామనేటువంటి చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉందా? జూబ్లీహిల్స్ తో పాటు ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు రానున్నాయా అనేటువంటిది చర్చ. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తే అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే వీళ్ళు రాజీనామాలు కనుక ఆమోదం పొందితే ఈ మిగతా 2 స్థానాలకు కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. 6 నెలల లోపల ఎన్నికలు జరగాలి కాబట్టి. లేదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు రాజీనామా చేస్తారనేటువంటి ప్రచారం, మరొక రెండవ ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే ఓకే అంటే మాత్రం దానం
కడియం ఇద్దరు రాజీనామాలను ఆమోదించే సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు కూడా రాజీనామా చేయడానికి సుముఖతంగా ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. మనం రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేంద్రన్, కడియం శ్రీ ఇద్దరు కూడా రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అది దసరాకు ముందే గనక రాజీనామా చేస్తే అక్టోబర్ మొదటి వారంలో లేదా రెండో వారం కల్లా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంపూర్ణంగా వీళ్ళు రాజీనామా చేసి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా అప్రూవల్ అయిపోతే అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు తమ ఉప ఎన్నికను కూడా సంసిద్ధం చేయాలని ఒక ఆలోచనతో ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి నిజంగానే ఆ పరిస్థితి వస్తే, ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.